వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్లో దాడుల పర్వానికి తెరపట్టం లేదు. హిందువులు టార్గెట్గా అల్లరి ముఖలు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఖోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాముద్యాలోని క్యూర్ బంగా బజార్లో బుధవారం రాత్రి దాడి జరిగింది. పదునైన ఆయుధాలతో దాడి చేసిన దుండగులు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో పారిపోయారు. బాధితుడిని షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకా తీసుకెళ్లారు. తన భర్తను చంపేందుకు వాళ్లు ప్రయత్నించారని బాధితుడి భార్య సీమాదాస్ భయాందోళన వ్యక్తం చేశారు. తమకెవరూ శత్రువులు లేరని, ఎవరితోనూ ఏ విషయంలోనూ వివాదం లేదన్నారు. బంగ్లాదేశ్లో అరాచక శక్తుల హింసకు అడ్డుకట్టపడటం లేదు. హిందువులపై దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మైనారిటీలైన హిందువులపై దాడులు, హత్యలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజులుగా జరిగిన కొన్ని సంఘటనలు కలకలం రేపాయి. డిసెంబర్ 18న మైమన్ సింగ్లో హిందూ కార్మికుడు దీపు చంద్రదాస్ను ఒక గుంపు కొట్టి చంపి ఆపై అతని మృతదేహాన్ని చెట్టు కట్టేసి నిప్పంటించారు. డిసెంబర్ 24న రాజ్బరీలో అమృత్ మండల్ అనే హిందూ యువకుణ్ణి అల్లరిముక కొట్టి చంపింది. డిసెంబర్ 29న భలూకాలో అన్సార్ సభ్యుడైన బజేంద్ర బిస్వాస్ను సహోద్యోగి కాల్చి చంపాడు. డిసెంబర్ 31న షరియత్పూర్లో ఖోకన్ చంద్రదాస్పై దాడి దుమారం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ఢాకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై మాజీ ప్రధాని షేక్ హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు. నూతన సంవత్సరం వేళ ప్రజలను ఉద్దేశిస్తూ షేక్ హసీనా ఓ సందేశాన్ని విడుదల చేశారు. అవామీ లీగ్ పార్టీ ఎక్స్లో ఆ విషయాన్ని పోస్ట్ పెట్టింది. దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేసిన వాళ్లు ఇప్పటికే బహిర్గతం అయ్యారన్నారు హసీనా. విదేశీ పెట్టుబడిదారులు, అభద్రతా భావం కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. దేశాన్ని రక్షించుకునేందుకు బంగ్లాదేశ్ ప్రజలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు షేక్ హసీనా. దేశం ఇప్పుడు భయం గుప్పిట్లో ఉందని, ప్రస్తుతం ఏ దేశం కూడా బంగ్లాదేశ్ను, దేశ ప్రజలను గౌరవంగా చూడటం లేదన్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కలిసిమెలిసి జీవించేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.